శ్యామ్ అయితే అలా పైకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి రాధ ఎలా అంటూ ఉంటుంది, ఏమండి ఏంటండి ఏంటి సమాధానం చెప్పకుండా వచ్చేసారేంటి, సమాధానం చెప్పరేంటి, ఆస్తి మొత్తం తనకు రాసి ఇచ్చేసి పండుని తీసుకువచ్చేయచ్చు కదా అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఎలా అంటూ ఉంటాడు, తనకి కావాల్సింది ఆస్తి మాత్రమే కాదంట రాధ, అంతకన్నా ముఖ్యమైనది ఇంకొకటి కావాలంట అని చెప్పి అంటాడు. ఏంటండి అది, ఆస్తి కావాలని చెప్పింది కదా, ఇంకో ముఖ్యమైనది ఏంటి అది అని చెప్పి రాధ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు, తనకి ఆస్తితో పాటు ముఖ్యమైన భర్త కూడా కావాలంట, నన్ను కూడా ఇచ్చేస్తావా మీ అక్కకి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా అంటూ ఉంటాడు శ్యామ్, చెప్పు రాధా, నువ్వు ఆస్తితో పాటు నీ భర్తను కూడా ఇచ్చేస్తావా చెప్పు అని చెప్పి రాధకి అడుగుతూ ఉంటాడు. అది విన్న రాధ అయితే, లేదండి నేనెందుకు నా భర్తని ఇచ్చేస్తాను, చెప్పు తీసుకొని కొడతాను, వేషాలు వేస్తుందేంటి, నా ప్రేమని పరీక్షిస్తుందా అది, దానికి ఆస్తి కావాలంటే ఇస్తామన్నాం అంతేగాని నా భర్తను కావాలంటే నేను ఇస్తానా, పండు కోసం దాని నా చెప్పు తీసుకుని దాని చెంప పగలగొట్టి ఇప్పుడే పండుని తీసుకొని వస్తానండి, పదండి అని చెప్పి రాధ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి శ్యామ్ అయితే, ఎస్ రాధ కరెక్ట్, నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక రాధ అయితే రుక్మిణి చెంప పగలగొట్టడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.